హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కామారెడ్డిలో ఉన్నాం. పోయినసారి మొత్తం వర్షం పడి అసలు ఈ ఏరియాలో మొత్తం మునిగింది. అసలు ఏంటి ఈ వరి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి, అసలు వరిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ టైంలో వేస్తారు, అసలు వరిలో ఎంత లాభం వస్తుంది, అసలు ఎంత నష్టం వస్తుంది, పూర్తిగా అసలు వరి గురించి ఎన్ని రకాలు ఉంటాయి, వీటిల్లో మనం స్టోర్ బియ్యం అంటాం కదా, దొడ్డు బియ్యం, వాటిలో ఎన్ని రకాలు, నంద్యాల సోనా, కర్నూలు సోనా, ఇటువంటి రకాలన్నీ ఉంటాయి కదా, వాటిల్లో అసలు సన్న రకాలు, రకరకాల వెరైటీలు ఉంటాయి వీటిల్లో. వాటి గురించి పూర్తిగా మనము రైతులతోటి 1 by 1 చాలా మంది రైతులతోటి మాట్లాడదాం. మనం ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో కామారెడ్డిలోనే ఉన్నాం. ప్రజెంట్ మనం ఇది మొత్తం కామారెడ్డే, చూసుకొని ఇటు సైడ్ చూస్తే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నాం అనమాట. మనం పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మాట్లాడదాం. మీ పేరేం పేరు? బాలరాజు. బాలరాజు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తుంటారన్నా మీరు? ఇది మొత్తం కలిసి 4 ఎకరాలు. 4 ఎకరాలు. అయితే ఇది మహీంద్రా. ఇది ఓకే ఓకే, అడుగుతా నేను అడుగుతా. ఇప్పుడు వీటిల్లో ఇది వరిలో ఎన్ని రకాలు ఉంటాయన్న? మొత్తం వరిలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయి అంటే చెప్పుకుంటూ పోతుంటే మస్తు రకాలు ఉన్నాయి. మస్తు రకాలు ఉంటాయి. ఓకే, అంటే ఇవి మనకు మామూలుగా కంపెనీలు మనకు అనవసరం. మనకు వీటిల్లో దొడ్డు రకాలలో ఎన్ని రకాలు ఉంటాయి? దొడ్డు రకాలు చాలా ఉన్నాయి, అవి కూడా. ఓకే, అవి ఏంటంటే పేర్లు అయితే కొత్త రకంగా వచ్చినాయి. కొన్ని మన కంపెనీలు అనవసరం అన్న. మనకు ఉద్దేశం ఏంటంటే దొడ్డు రకాలలో ఒకటే రకమా? ఒకే రకం ఉంటుంది. అంటే దొడ్డు రకం ఉంటది. ఓకే, సంవత్సరానికి ఎన్ని సార్లు పండిస్తారన్నా వరి? 2 సార్లు పండిస్తారు. 2 సార్లు 6 months. ఓకే, వీటిల్లో సన్న రకాలు ఉంటాయా, లావు రకాలు ఉంటాయి? సన్న రకాలు ఉన్నాయి. సన్న రకాలు పెట్టుకుంటాం తినడానికి, ఇంట్లోకి అమ్మడానికి కూడా. ఇప్పుడు ఇస్తుంది కదా రేవంత్ రెడ్డి, ఏం చేస్తుండు, బోనస్ 500 బోనస్ ప్రకటిస్తుంది కదా, దానికి ఒక మనం తినడానికి పెట్టుకున్నాం అట్లా. ఓకే, ఇది మహేంద్ర సీడ్స్ అన్నట్టు. ఇది ఈ మహేంద్ర సీడ్ 404. ఇది ఒకటి జేజేలు పెట్టినాం, మళ్ళీ 2 రకం జేజేలు అని. 1204 ఏముంది జేజేలు పెట్టిన. ఒకసారి ఒక ఎకర వేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది అన్న వరికి? వరికి మొత్తం ఒక 4 బస్తాలు పోసుకుంటాం. మళ్ళీ 2 ఎకరాలకు 4 బస్తాలు పోసుకుంటాం. మహేంద్ర సీడ్ 2 బస్తాలు మహేంద్ర వేసిన, 2 బస్తాలు ఏమో జేజేలు పోసిన. ఓకే, అలాగ వచ్చింది. క్రాప్ ఏంటంటే చూడండి, మీకు కూడా ఏర్పడుతుంది మహేంద్ర. ఇప్పుడు వర్షం పడింది కదా మొన్న, బాగా విపరీతంగా పడింది కదా వర్షం మునిగిందా? ఇది ఏం మునిగలేదన్న, వాటర్ రాలేదు. ఎటు సైడ్ వచ్చింది? అటు సైడ్ కిందికి అటు కిందికి అటు చూడు, అక్కడ కనిపిస్తుందా? గోడలు దాటిన తర్వాత అక్కడ నుంచి వలగస్తాయి అన్నట్టు. అక్కడ నుంచి ఎటు సైడ్ చెరువు నీళ్ళు వస్తాయి. అక్కడ నుంచి చెరువు నీళ్ళు వచ్చేసి అటు వెళ్ళిపోతాయి అన్నట్టు మొత్తం టోటల్ గా. అక్కడ నుంచి చాంద్రకేతన్ కిందికి వెళ్ళిపోతాయి. రాఘవేంద్ర కాలనీ ఉండేవారా, రాఘవేంద్ర కాలనీ నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇప్పుడు మన గడ్డ ప్లేస్ కాబట్టి ఇది మనకు మునగలేదు. ఓకే, సిటీ మొత్తం మునిగింది కానీ ఇక్కడ సైడ్ రాలేదు. వాటర్ కూడా మంచి అవైలబుల్ ఏం లేదు ఇక్కడ. గడ్డ కూడా అంత గడ్డ భూమి కాబట్టి దీనికి పైన వాటర్ రాలేదు. ఒక ఎకరాకు పెట్టుబడి ఎంత వస్తుంది ఖర్చు? అంటే మనకు మసాలాలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదన్న. ఎంత వస్తుంది దిగుబడి? అంటే పెట్టుబడి అంటే ఒక 30-40 వేలు పక్క. 30-40 వేలు. ఎకరాకి ఎంత దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి మనము ఎట్లా అంటే పర్లేదు, 40 క్వింటాలు. 40 క్వింటాలు. కింటా ఎంత అమ్మొచ్చు? కింటా ఇప్పుడు 2250 రూపాయలు ఉన్నాయి. 2000 మరి ఇప్పుడు పెంచుతారో తెలియదు. ఓకే, అంటే 40 క్వింటాలు అయితే కనుక 80,000, దగ్గర 1 లక్ష వస్తాయి. మినిమం 30 వేసుకోండి. ఎందుకంటే 40 అంటే ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు. సగం ఒక 60,000 చేతికి వస్తే ఒక 30,000 పెట్టుబడి పోతే ఒక 30,000 మిగులుతాయి. 30,000 అయినా కైకిలు బీకిలు కలిసిన వాళ్ళకు చేసిన వాళ్ళకు అంటే అన్ని పోగా మనకు 10-20 వేలు మిగులుతాయి. అంతే. దీంట్లో ఏం లాభం లేదు. ఎందుకంటే చేడు భూమి ఉండకుండా. అంటే వేరే పైరు ఏం కుదరదు ఈ వరి వేసే దాంతో? వేరేది సెట్ అవ్వదా? వేరే సెట్ అయితే ఇంతకుముందు తోట పెట్టినాము, ఆ తోట తీసేసి ఇప్పుడు చెరుకు తక్కువ అయిపోయింది. దిగుబడి అది కూడా ఇప్పుడు తీసుకపోతే తర్వాత 1 year ఉంటుంది. అది ఒక 4 సంవత్సరాలు వస్తుంది. 4 years వస్తాయి మనం పెట్టుకున్న తీరు. 1 year కొట్టుకుంటూ పోతుంటే మనం మసాలా పోసుకున్న కొద్దీ పెరుగుతూనే ఉంటది. అది తోటది రకం. ఇదేంది పొలం అంటే మనం 6 months కోర్సు. దొడ్డు రకాలు 3 నెలలకు వచ్చేటివి కూడా ఉంటాయంట కదా? ఉన్నాయి, కానీ అవి మేము 3 నెలలకు పెట్టాం సార్. ఇప్పుడు మీరు మొత్తం వేసేటి ఎన్ని రకాలు వేస్తారు? అన్ని సన్న రకాలేనా? దొడ్డు రకాలే. ఇప్పుడు ఎన్ని దొడ్డు రకాలు? ఓకే, ఆ దొడ్డు రకాల్లో ఇప్పుడు కొన్ని జై శ్రీరాము, సన్న రకాల జై శ్రీరాము, ఇంకా మిగతా ఉన్నాయి మస్తు మంది, మారువెల్లి, ఇవన్నీ ఉన్నాయి సన్న రకాల. దొడ్డు రకాల జేజేలు, మళ్ళా మహేంద్ర 40 దొడ్డు రకం. అది కంపెనీలు ఉన్నాయి, చాలా రకాల కంపెనీలు. దిగుబడి బాగా వస్తాయన్నా?
దిగుబడి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పెట్టిన ఇప్పుడు ఇది మహీంద్రా పెట్టిన 404. అంతకుముందు సంవత్సరం అంతకుముందు సంవత్సరము మార్వెల్ పెట్టిన ఆ దొడ్డు రకం. అది మార్వెల్ దొడ్డు రకాలు ఉన్నాయి, సన్న రకాలు ఉన్నాయి. ఇది కౌలు కన్నా బోనా? మాది మా బావది, నేను కౌలుకి చేస్తున్నా. మాది ఓన్ ఇది. ఓకే, కౌలు ఎంత ఉంటుంది అన్న ఎకరాకి ఇక్కడ? ఎకరానికంటే ఇప్పుడు 2 ఎకరాలు చేస్తున్నా మా బావది. 25,000 ఇవ్వాలి సంవత్సరానికి. ముందే ఇవ్వాలన్నా తర్వాత ముందే ఇవ్వాలి అడ్వాన్స్. ఏం లాభం లేదు, గిట్టుబాటు ధర లేదు. మా బోర్లు కాబట్టి దీనికి యూజ్ చేసుకుంటున్నాం బావది కాబట్టి. అదే మా బావది సన్నగా వస్తుంది కదా, మా నీళ్ళే వాడతాం. ఊరికి కాబట్టి ఎక్కువ ఉండాలి. ఇద్దరు పొత్తుల భాగం కాబట్టి ఇది. యాక్చువల్ గా ఈ టైంలో కూడా వరిలో నీళ్లు ఉండాలి కదా? ఉన్నాయి, నీళ్ళు పెడుతున్నాం. ఓకే, అంటే నీళ్ళు యాక్చువల్ గా అయితే కొంచెం ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే మొన్నక వర్షాలు పడ్డాయి కదా సార్, అట్లని ఇప్పుడు తక్కువ వేస్తే జర రోగాలు తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటదని. ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేస్తారు? ఏమేమి స్ప్రే చేస్తారు ఇటకు? అయితే మొగి పురుగుకు ప్లస్ గొల పెరగడానికి గంట మందు, మసాలాలు, మన కింద భూమిలో బీసు, మళ్ళా డిఏపి, అవన్నీ కింద అడుగు భాగాలు వేస్తాం. తర్వాత ఇవన్నీ గంట మందు కలవడానికి, గంట ఇంప్రూవ్ కావడానికి ఇట్లా మందు కలవాలి, గంట మందు కలుపుతాం. స్ప్రే అవన్నీ స్ప్రే చేస్తాం. మొగి పురుగు రాకుండా, గొల రోగం రాకుండా అవన్నీ ఉంటాయి. ఇంకొక నిలబడుతుంది ఇది మొత్తం? ఈయనసరికి మొత్తం నిలబడుతుంది. ఈంతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్. దీని మా సైడ్ ఏమంటారు అంటే ఈంతుంది అంటారు. అంటే విషయం చెప్తాను సార్, ఇట్లా ఈంతుంది. ఒక 1 month అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి దేవుడి దేవాలి ఇప్పటికైతే పర్లేదు. వర్షానికి అయితే మాకు ఎఫెక్ట్ ఏం లేదు సార్. అబద్ధం ఎందుకు, మంచిగా ఉన్నది. ఇదేంది డిఫరెంట్ గా ఉంది? ఇది సార్ వెనక శిరేషం. ఇది సేమ్ వరే కానీ వెనక శిరేషం. అదే ఇది వేసిన తర్వాత 15 రోజులకి ఇది వేసాం అన్నట్టు. ఓకే, అంతే. దీనికి దానికి తేడా ఉండదు. అందుకోసమే ఇప్పుడు గవర్నమెంట్ కొంటుందా మీరు వేసింది? గవర్నమెంట్ ఇక్కడ ఎఫ్సీఐ ఉంది ప్రెసెంట్ అయితే. ఎఫ్సీఐ వెనకాల ముంగట. ఓకే, వాళ్ళు కొంటారు, వాళ్ళే తీసుకుంటారు. మీకైతే దీంతో పెద్ద గిట్టుబాటు అయితే లేదు? గిట్టుబాటు అయితే లేదు సార్. కామారెడ్డి ప్రాంతంలో మిరప ఎక్కడ వేస్తారు ఎక్కువ? మిరప ఇక్కడ ప్రజెంట్ అయితే లేదు సార్. ప్రజెంట్ అయితే మిరపకాయలు ఎక్కువ. అంటే ఇక కొన్ని ఒక మడి పెట్టుకుంటారు, అది వండించుకుంటారు, మార్కెట్ లో అమ్మేస్తారు. అంతే అంతకు మించి ఏం చేయరు. అంతకు మించి ఏం లేదు. చిన్న పెద్ద తోటలు ఏం లేదు. ఎకరాలు ఉండే తెలంగాణ ఏరియాలో ఉన్నటోళ్ళకి, చేసేటోళ్ళకు అక్కడ వేరే వాళ్ళు పెట్టుకుంటారు, కానీ సపరేట్ గా పెట్టుకుంటారు దాన్ని. ఒక మడి అనేది కూరగాయలు పెట్టుకుంటాం మా ఏరియాలో. ఈ కామారెడ్డి డిస్టిక్ లో ఏంటంటే ఒక మడి వేసుకున్నాం అనుకో, ఒక సైడు బెండ, ఒక సైడు మిరప, ఒక సైడు ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇది అయిపోద్ది మళ్ళీ అమ్మటే వరి ఎకరాకి ఎంత నాడతారు? ఎకరానికి 2 బస్తాలు. 2 బస్తాలు గింజలు. ఓకే, 10 కిలోలు 2 బస్తాలు వేస్తాం. 10 కిలోలు 2 బస్తాలు అంటే 2 ఎకరాలకు 4 బస్తాలు. ఓకే, ఇంకా కొంచెం దగ్గర నాడతారా? ఇదే సైజా? అంతే, అంతకంటే దగ్గర నాటు. దగ్గర నాటుతాం. ఈ గంట పోసింది కాబట్టి, గంట మంది చల్లిందాం కాబట్టి గంట పోసి ఇంప్రూవ్ అయింది. అట్లా ప్రతిదానికి కెమికలే, ప్రతిదానికి ఫర్టిలైజరే. ఫర్టిలైజర్ లేని మనకు భూమి ఉండదు. ఈ గ్రోత్ అనేది రాదు వదిలేస్తే. వదిలేసినాం అనుకో, ఇట్లా తయారైతుంది. ఇది వదిలేసిండ్రు అంటే వేసినాము, బట్ ఏంటంటే లేట్, దీనికంటే దీనికి లేట్. ఓకే, ఆ ప్రాసెస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.